నిన్న మొన్నటి వరకు ఎండిపోయిన పంటలు రాజకీయ మంటలు రేపితే తాజాగా పంట కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఈ విషయమై బీఆర్ఎస్ బీజేపీ అధికార పార్టీని టార్గెట్ చేశాయి. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రైతులకు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాజకీయాల్లో పంట కొనుగోళ్ల వ్యవహారం రాజకీయ మంటలు రేపుతోంది. రైతులు పండించిన ధాన్యానికి ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇవ్వకపోగా మద్దతు ధర కూడా దక్కనివ్వడం లేదని విమర్శించింది బీఆర్ఎస్. రైతులు క్వింటాల్ ధాన్యాన్ని 1500 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. రైతులకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, అందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కాకుండా దళారుల దగ్గరికి ధాన్యం తీసుకువెళ్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ వాడు తక్కువ ఇస్తుంటే మనం ఎంఎస్పీ మన యొక్క కేంద్రం ఇస్తానంటే కూడా ఎందుకు మన కేంద్రం దగ్గరికి రాకుండా మార్కెట్కి పోతున్నారని దయచేసి ఆలోచించాలి. అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఇవాళ ఎమ్మెల్యేలు లేక ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్యవేక్షణ కానీ, వాళ్ళ యొక్క ఓదార్పు కానీ, వాళ్ళ యొక్క ఏది లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళు అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దళారుల చేతిలోకి ఇవాళ వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కూడా వెళ్ళిపోయారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష జరపడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన తర్వాతే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస ధరకు వడ్లను కొనాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది పడుతున్న రైతులకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేయాలన్నారు బండి సంజయ్. అకాల వర్షాలు నష్టపోయారు, ఒక్క రైతుకు ఒక్క పైసా ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలే. ఇప్పుడు మొన్న నష్టపోయిన రైతులకు ఒక్క పైసా ఇవ్వాలి. 500 రూపాయలు బోనస్ ఇస్తాన్నారు. అది వెంటనే అది ప్రకటించి తరుగుతాలు లేకుండా మెక్కుంటాం, స్పష్టమైన ప్రకటన ఇచ్చి ఇలా మీరు కొనుగోలు ప్రారంభించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలన్నారు. కనీసం మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు.